ఆ రోజు శివరాత్రి అయితే ఇక అప్పుడు తెల్లవారుజామున అయితే 2:15, 3 అట్లా అయితే లేచాను. లేచి ఇక ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఫ్రెష్ అయిపోయాను. మాకు దగ్గరలో ఉన్న శివాలయంలో అభిషేకాలు అయితే జరుగుతాయి. ఇక ఎవ్రీ ఇయర్ నేనైతే వెళ్తూ ఉంటాను కదా! ఇక వెళ్తా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకువెళ్ళాను. 2 కొబ్బరికాయలు, పెరుగు, ఆవు పాలు, విభూది, ఇక పసుపు, కుంకుమ కడ్డీలు, అరటిపళ్ళు ఇలాంటివన్నీ, హారతి కర్పూరం ఇవన్నీ తీసుకొని వెళ్ళానన్నమాట. ఈ ఇంట్లో పూజ కూడా సింపుల్గా చేసేసుకున్నాను. అంటే మా పెద్దోడు మా చిన్నోడు కలిసి శివలింగం చేయండి అని చెప్పాను. మామూలుగా నేను చేసుకుందామని మట్టి తీసుకున్నాను పక్కనే. అయితే ఏంటంటే నాకు టైం లేక మా వాళ్ళని చేయమంటే మా పెద్దోడు చేశాడు ఒకటి, మా చిన్నోడు ఒకటి చేశాడు అనమాట. ఇక నేను వాటిని కొంచెం మాడిఫై చేద్దామని కూడా టైం లేక ఇక సేమ్ వాళ్ళు ఏవైతే చేశారో వాటికే ఇక ఈశ్వరుడి ప్రసాదం లాగా ఒక శివలింగానికి అయితే ఇలా అభిషేకం చేశాను తెల్లవారుజామునే. ఇక స్నానం అది చేసేసి శుభ్రంగా స్వామిని అలంకరించుకొని, ఇది మా పెద్దోడు చేసిన లింగం, దీనికైతే అభిషేకాలు అయితే చేశాను. మా చిన్నోడు చేసిన లింగానికి వచ్చేసి అక్కడ పెట్టేసి ప్లేట్లో పూజ అయితే చేశాను. ఒకళ్ళకి ఇది చేసి ఇంకొకరికి చేయకపోతే మా వాళ్ళు ఫీల్ అయిపోతారు. అందుకనే రెండింటిని పూజ చేసి శివరాత్రి అయిపోయిన తర్వాత ఇక రెండింటిని ఇక నీళ్ళల్లో నిమజ్జనం చేసి తులసి కోటలో పోసేసాను అనమాట. ఇక నేను ఇక్కడ ఇంట్లో పూజ చేసుకొని శివాలయానికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాను. టైం వచ్చేసరికి అక్కడ చూడండి 5 అవుతున్నట్టుంది, 5:15. ఇక ఇదండి ఈ శివరాత్రి తెల్లవారుజామున అయితే.